This conference will now be recorded. స్క్రీన్ కనబడుతుందండి జై. కనిపిస్తుంది. సో నిన్న ఇది డిస్కస్ చేసాం కదా. సో ఆ, మాన్యువల్గా మనం 300 మిషన్స్లో ఇన్స్టాల్ చేయాలి అంటే చాలా టైం అనమాట, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సో ఇలాంటి సినారియోలో మనం ఆటోమేషన్ టూల్స్ వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ అండి. యాన్సిబుల్ ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. యాన్సిబుల్ ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో ఈ టూల్ ఏంటంటే, ఈ టూల్కి let me read it out. So now introducing DevOps process, we include a tool called Ansible into the deployment process, okay, which runs playbooks of commands to perform the automated deployments on multiple servers with a single click. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, యాన్సిబుల్కి 2 ఫైల్స్ ఇవ్వాలి. మనం 2 ఫైల్స్ ఇస్తామండి. ఒక ఫైల్లోనేమో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి అని మెన్షన్ చేస్తాం. యాన్సిబుల్కి 2 ఫైల్స్ ఇస్తామండి. ఒక ఫైల్ని మనం ప్లేబుక్ అంటాం. ప్లేబుక్ అంటే అదొక ఫైల్, ఒక ఎలా అయితే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయో అలాగే ప్లేబుక్స్ అని అంటాం యాన్సిబుల్లో. ఇట్స్ నథింగ్ బట్ ఒక యామల్ ఫైల్ అనమాట. ఒక యామల్ ఫైల్ అంటాం. యామల్ అంటే ఏంటి అవన్నీ నేను మనం యాన్సిబుల్ నేర్చుకునేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ షార్ట్ 2 ఫైల్స్ ఉంటాయి. 1 ఫైల్లో ఏంటంటే ఇలా ఏం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, అది వన్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ఫైల్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఏ సర్వర్స్ ఒక ఐపీ అడ్రస్ ఏంటి. ఐపీ అడ్రస్ అంటే ప్రతి ఇంటికి హౌస్ అడ్రస్ ఉన్నట్టుగా ప్రతి మిషన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటాం. ప్రతి మిషన్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో రియల్ టైంలో మన దగ్గర ఇప్పుడు ప్రీవియస్ స్క్రీన్లో మీరు చూస్తే నా వాయిస్ క్లియర్గా ఉందా జై? క్లియర్గా ఉంది. రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ 300 మిషన్స్ ఉన్నాయి, 300 సర్వర్స్ ఉన్నాయి. కానీ ప్రతి సర్వర్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది. ప్రతి మిషన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ అనేది మనము ఇంకొక ఫైల్, దాన్ని మనం ఇన్వెంటరీ గ్రూప్స్ ఫైల్ అంటాం. ఇన్వెంటరీ గ్రూప్ ఫైల్స్ అంటాం. ఈ ఇన్వెంటరీ గ్రూప్ ఫైల్స్లో మనం ప్రతి మిషన్ ఒక ఐపీ అడ్రస్ మెన్షన్ చేస్తాం. అప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుందంటే, మనం ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేయాలని ఇంకొక ప్లేబుక్ అనే ఫైల్లో మెన్షన్ చేసామో ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా అది అన్ని మిషన్లోనూ ఇన్స్టాల్ చేసేస్తుంది. కాకపోతే ఆ మిషన్ ఒక ఐపీ అడ్రస్ ఇంకొక ఫైల్లో ఉంటుంది, ఇన్వెంటరీ గ్రూప్స్ ఫైల్లో ఉంటుంది. అంటే యాన్సిబుల్ 2 ఫైల్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటుంది. ఒకటి ప్లేబుక్ ఫైల్ రిఫర్ చేస్తూ ఉంటుంది, ఇంకొకటేమో ఇన్వెంటరీ ఫైల్ రిఫర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉందండి? జై, ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? ఒక్క నిమిషం అండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అవునా? ఓకే, నో ప్రాబ్లం. లేదు, మీ సైడ్ నుండి కాదు, నా సైడ్ నుండి డిస్టర్బెన్స్ ఉంది. అవునా? కొంచెం ఒక్కసారి రిపీట్ చేస్తారా మరి? ఓకే. యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ టూల్కి ఇది ఒక టూల్ అనమాట. ఈ యాన్సిబుల్ టూల్కి మనము 2 ఫైల్స్ సప్లై చేయాలి. ఆ 2 ఫైల్స్ దానికి ఇస్తే అది ఆ 2 ఫైల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ యాన్సిబుల్ అనే టూల్ 2 ఫైల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒక ఫైల్లోనేమో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, జావా ఇన్స్టాల్ చేయాలి, .NET ఇన్స్టాల్ చేయాలా, ఇంకా ఒరాకిల్ ఏమి ఇన్స్టాల్ చేయాలి, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనము ఒక్క ఫైల్లో మెన్షన్ చేస్తాం. ఇంకొక ఫైల్లో ఏమో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఆ సర్వర్స్ ఒక ఐపీ అడ్రస్ ఏంటి. ఓకే, ప్రతి మిషన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి. ఆ ఐపీ అడ్రస్ మనం ఇంకో ఫైల్లో మెన్షన్ చేస్తాం. ఒక లిస్ట్ ఉంటుంది, ఒక లిస్ట్ ఆఫ్ 1 by 1 లిస్ట్ ఇచ్చేస్తాం. ప్రతి మిషన్ ఒక ఐపీ అడ్రస్ 1 by line మెన్షన్ చేసేస్తాం. అప్పుడు యాన్సిబుల్ టూల్ ఏం చేస్తుందంటే, మనము ఏ ఫైల్లో అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని చెప్పామో ఆ లిస్ట్ అంతా ఒక ఫైల్లో ఉంటుంది. దాన్ని మనం ప్లేబుక్ అంటాం. అది ఆ ఫైల్ని రిఫర్ చేసి అందులో ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అది చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జావా వర్షన్ 7 అనమాట ఇది. సో మనం యాన్సిబుల్ చెప్తున్నాం జావా వర్షన్ 7ని ఇన్స్టాల్ చేయాలి. బట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? ఈ మిషన్స్ అన్నిటిలోనూ చేయాలి. మరి మిషన్స్ అన్నీ చేయాలి అంటే వాటి ఐపీ అడ్రస్ ఏంటి? అది మనకి ఇన్వెంటరీ గ్రూప్స్ అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనం వీటన్ని ఐపీ అడ్రస్ అందులో ఇచ్చేస్తాం అనమాట. అప్పుడు యాన్సిబుల్ మీరు టూల్ రన్ చేసినప్పుడు అది 2 ఫైల్ని రిఫర్ చేసి ప్రతి సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోయి అన్నిట్లోనూ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. అవి ఎన్ని మిషన్స్ అయినా పర్వాలేదు, 4 to 5 minutes అన్ని మిషన్స్లోనూ
అది ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. యాజ్ షోన్ అబౌవ్, Ansible deploys hundreds or thousands of servers at a time. సో ద టైమ్ హియర్ ఈజ్ రిడ్యూస్డ్ టు జస్ట్ 4 to 5 minutes ఇన్స్టెడ్ ఆఫ్ అవర్స్ అనమాట. అంటే అవర్స్ పట్టే టైంని మనం Ansible టూల్తో 4 to 5 అవర్స్లో డిప్లాయ్ చేసేస్తామండి. అది మెయిన్ మన యూజ్ అనమాట Ansibleతో. సో మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో Ansible మనకి జాబ్స్ పోర్టల్లో కూడా Ansible అడుగుతూ ఉంటారు. Ansible ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. అందుకే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే నాట్ ఓన్లీ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్స్ అండి. ఇది ఏదైనా ఫైల్స్, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా, సపోజ్ ఈ అన్ని సర్వర్స్లో, అన్ని మిషన్స్లోనూ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని కొంచెం మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Ansible టూల్తో మీరు లాగిన్ అయ్యి చేసే కంటే Ansible టూల్కి ఈ ప్లేబుక్ స్క్రిప్ట్లో మీరు ఏ ఫైల్ మాడిఫై చేయాలో చెప్పేస్తే Ansible టూల్ ఆటోమేటిక్గా అన్ని కనెక్షన్స్, అన్ని సిస్టమ్ కనెక్ట్ అయిపోయి మాడిఫై చేసేస్తుంది అనమాట. ఓకే. సో ఇది ప్రాక్టికల్గా మనం చూద్దాం. బట్ నేను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మనం ఏ టూల్స్ నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదే ట్రై చేస్తున్నాను. సో మనం Ansible కూడా నేర్చుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్ప్రింట్లో 15 డేస్లో మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అప్పుడు Ansible వాడతాం. డిప్లాయ్ చేయడానికి Ansible టూల్ వాడతాం. చాలా తక్కువ టైంలో ఎన్ని మిషన్స్లో అయినా ఇన్స్టాల్ చేసేస్తాం అనమాట. సో ఇంతకుముందు మనము జెంకిన్స్ ఇన్స్టాల్ చేసేది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జెంకిన్స్లో మనము Ansibleకి సంబంధించిన ప్లగ్ఇన్ జెంకిన్స్ లోపల ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి డెవలపర్స్ కోడ్ పుష్ చేసిన తర్వాత గిటబ్లోకి జెంకిన్స్ ఆ కోడ్ తీసుకొని Mavenకి ఇచ్చేసిన తర్వాత Maven విల్ కన్వర్ట్ దట్ జావా కోడ్ ఇంటూ ఏ మిషన్ లాంగ్వేజ్ కోడ్. తర్వాత జెంకిన్స్ విల్ టేక్ దట్ బైనరీ ఫైల్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ కోడ్ అండ్ ఇట్ విల్ గివ్ ఇట్ టు Ansible అనమాట. Ansible ఏం చేస్తుంది, Ansible ఈజ్ నో హౌ టు కనెక్ట్ టు మల్టిపుల్ మిషన్స్. అది అన్ని మిషన్స్కి ఎలా కనెక్ట్ అవ్వడం తెలుసు. సో అన్నిట్లో కనెక్ట్ అయిపోయి జెంకిన్స్ ఇచ్చిన ఆ బైనరీ ఫైల్ అవ్వచ్చు, ఆ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసిన ఫైల్ కావచ్చు, ఆ ఫైల్ని Ansible ఏం చేస్తుందంటే అన్ని మిషన్స్ కనెక్ట్ అయిపోయి ప్రతి మిషన్లో కూడా ఆ సాఫ్ట్వేర్ని, ఆ బైనరీ ఫైల్ని ఇన్స్టాల్ చేసేస్తుంది, డిప్లాయ్ చేసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అన్నిటి కనెక్ట్ అయిపోయి ఆ మిషన్స్ ఎన్నైనా అవ్వచ్చు. ఇక్కడ పిక్చర్లో ఒకటే ఉంది, బట్ అవి ఎన్నైనా ఉండొచ్చు. సో ఈ విధంగా మనము జెంకిన్స్కే కనెక్ట్ అవుతాం అనమాట. ఇంకా ఎన్ని టూల్స్ వచ్చినా కూడా అన్నీ కూడా జెంకిన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే జెంకిన్స్ అయితే ఇట్స్ లైక్ ఏ మీడియేటర్ టూల్ అనమాట. ఒక మీడియేటర్ టూల్ లాగా పనిచేస్తుంది. ఓకే. రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి టెరాఫార్మ్ టూల్ అండి. టెరాఫార్మ్ టూల్ ఏంటంటే మనం క్లౌడ్ అంటే ఏం లేదండి. క్లౌడ్లో మనకి నో నీడ్ టు బై ఫిజికల్గా మనం సర్వర్స్ కొనే అవసరం లేదు. క్లౌడ్ మనకి అమెజాన్ క్లౌడ్ ఉంది, అజూర్ క్లౌడ్ అని, గూగుల్ క్లౌడ్ అని ఉన్నాయి. ఈ క్లౌడ్ వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు మీకు ఎన్ని సర్వర్స్ అయినా సరే వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు వాటిని వాడుకోవచ్చు. అంటే రిమోట్లీ కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ రీజియన్స్లో, ముంబై, చెన్నై, హైదరాబాద్, డిఫరెంట్ ప్లేసెస్లో బిల్డింగ్స్ ఉంటాయి. దాంట్లో సర్వర్స్ ఉంటాయి. మీకు కావాలనుకున్నప్పుడు మీకు ఎన్ని సర్వర్స్ అయినా సరే వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. దాన్ని మీరు ఏం చేస్తామంటే మనం రెంట్కి తీసుకుంటాం. రెంట్ తీసుకొని దాన్ని వాడుకున్న రోజు వాడుకోవచ్చు. మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. రైట్. ఒకసారి వాడుకున్నాక ఓకే. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వాళ్ళకి మనం రిటర్న్ ఇచ్చేయచ్చు. అప్పుడు మనకు 6 months వాడుకున్నామంటే 6 monthsకి మనం బిల్ పే చేస్తాం. సో వీళ్ళ బిల్లింగ్స్ అనేవి మంత్లీ బిల్లింగ్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ బిల్ చేస్తే సరిపోతుంది అనమాట. రైట్. సో ఈ టెరాఫార్మ్ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఒక 100 మిషన్స్ ఒక 10 మిషన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏ వాళ్ళు మనకి ఒక 20 మిషన్స్ క్రియేట్ చేయమంటారు క్లౌడ్లో. రైట్. మనం 20 క్రియేట్ చేస్తాం. తర్వాత ఇంకో వేరే ప్రాజెక్ట్ బి వాళ్ళు కాల్ చేస్తారు, మనకు పిలిచి మనకు చెప్తారు మాకు ఒక 40 మిషన్స్ చేయండి క్లౌడ్లో అని చెప్తారు. సో ఒక మిషన్స్తో పాటు వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ సర్వర్సే కాదు. సో ఇలా చాలా ఉంటాయి. సో 2-3 టీమ్స్ డిఫరెంట్ కౌంట్ చెప్తారు. తర్వాత ఒక 4-5 months తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి వాటిని ఇంకా ఇంక్రీజ్ చేయండి లేదా ఇంకా డిక్రీజ్ చేయండి ఇలా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ మనం క్లౌడ్లో అంటే ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ ఉందనుకోండి, వాళ్ళ వెబ్సైట్ ఉంటుందన్నమాట. అమెజాన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ క్లౌడ్లోకి మనం లాగిన్ అయ్యి వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉండాలి, లేదా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో మాన్యువల్గా మనం చేస్తే ఇష్యూస్ రావచ్చు, సమ్టైమ్స్ మిస్టేక్స్ జరగవచ్చు అనమాట. అందుకని మనం ఆ వర్క్ మనం మాన్యువల్గా చేయకుండా మనం టెరాఫార్మ్ టూల్ ఓకే. వాడతాం. టెరాఫార్మ్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ టూల్. ఈ టూల్ ఏం చేస్తుందంటే మనము
ప్రతి టీం కోసం ఒక ఫైల్ ఉంటుందండి. దానికి ఎక్స్టెన్షన్ .tf అని ఉంటుంది. .tf అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్‌లో మనము క్లియర్‌గా మనము మెన్షన్ చేస్తాం. ఏమని? సపోజ్ మీకు 3 ప్రాజెక్ట్స్ మీరు డీల్ చేస్తున్నారు. ఆ 3 ప్రాజెక్ట్స్‌కి 3 ఫైల్ రాసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఏ .tf, ప్రాజెక్ట్ బి టీఎఫ్, ప్రాజెక్ట్ సి టీఎఫ్, అలా మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. ఈ ఫైల్‌లో మీరు మెన్షన్ చేస్తారు. మీకు ఎన్ని సర్వర్స్ కావాలి, ఓకే, ర్యామ్ ఎంత ఉండాలి, సిపియు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫైల్‌లో మీరు టెర్రాఫార్మ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ స్క్రిప్టింగ్ ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం కాపీ పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. మనం ఓన్‌గా రాసేది ఏమి ఉండదు. వాళ్ళ వెబ్సైట్‌లో ఓకే. మనకి వాళ్ళ డాక్యుమెంటేషన్‌లో అవన్నీ కూడా రెడీమేడ్‌గా ఉంటాయి. మనం వాటిని కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. అలా మనకి ఒకసారి ఒక సపోజ్ ప్రాజెక్ట్ ఏ ఉంది. ప్రాజెక్ట్ ఏ వాళ్ళకి కావాల్సినట్టుగా మనం స్క్రిప్ట్ రాసేస్తాం. వాళ్ళకి ఎన్ని సర్వర్స్ కావాలి రాసేస్తాం. ప్రాజెక్ట్ బి కూడా ఇంకొక ఫైల్‌లో వాళ్ళకి సంబంధించి రాసేస్తాం. ప్రాజెక్ట్ సి కూడా ఇంకొక ఫైల్ రాస్తాం. ప్రతి 3 ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏ వాళ్ళు డిప్లాయ్ చేయమన్నప్పుడు మనం టెర్రాఫార్మ్ టూల్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ టూల్‌ని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు ఆ టూల్‌కి మనము ఈ ప్రాజెక్ట్ ఏ .tf ఫైల్‌ని సబ్మిట్ చేస్తాం. అప్పుడు టెర్రాఫార్మ్ ఆ ఫైల్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి అది క్లౌడ్ కనెక్ట్ అయిపోతుంది. టెర్రాఫార్మ్ ఏంటంటే దాని బ్యూటీ ఏంటంటే మనకి ఇట్ కెన్ కనెక్ట్ టు ఎనీ క్లౌడ్ అనమాట. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయినా, అజూర్ క్లౌడ్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా అది వర్క్ అవుతుందనమాట. అలా అనమాట. ఇది క్లౌడ్ ఇండిపెండెంట్ అనమాట. సో, ఈ స్క్రిప్ట్‌లో మనకి సపోజ్ ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్‌లో ఏడబ్ల్యూఎస్, విపిసి, అమెజాన్ EC2 ఉంది. EC2 అంటే ఏం లేదండి. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే నథింగ్ బట్ వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే నథింగ్ బట్ ఒక ఫిజికల్ మెషిన్‌లో ఒక చిన్న పార్ట్, ఒక లాజికల్ పార్టిషన్ అది. దాన్ని మీకు నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ దీన్ని మీరు ఒక సర్వర్ లాగా మీరు అనుకోవచ్చు. ఒక మెషిన్ అనుకోండి. మనకి రైట్. ఈ ఫైల్‌లో మనకు 2 మెషిన్స్ కావాలన్నప్పుడు 2 మెషిన్స్ టెర్రాఫార్మ్ క్రియేట్ చేసేస్తుంది. ఆటోమేటిక్‌గా అది క్లౌడ్‌కి కనెక్ట్ అయిపోయి క్రియేట్ చేసేస్తుంది. మనకి మనం మాన్యువల్‌గా లాగిన్ అయ్యే అవసరం లేదనమాట. రేపు అలాగే ప్రాజెక్ట్ బి ఉంది, ప్రాజెక్ట్ సి ఉంది. వాళ్ళ రెస్పెక్టివ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ కూడా మనము టెర్రాఫార్మ్‌కి ఇచ్చేస్తే టెర్రాఫార్మ్ ఆ ఫైల్స్ రీడ్ చేసేసి అందులో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి క్లౌడ్‌లో కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. అయితే ఒక 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత వాళ్ళు ఒకవేళ మాకు 40 సర్వర్స్ వద్దు, మాకు 18 కావాలి అన్నారనుకోండి. వాళ్ళకి సంబంధించిన ఫైల్ ఉంటుంది కదా, టీఎఫ్ ఫైల్. ఆ ఫైల్‌లోకి వెళ్ళి 40 నంబర్ తీసేసి అక్కడ 18 టైప్ చేస్తారు అంతే. మళ్ళీ టెర్రాఫార్మ్ రన్ చేసినప్పుడు టెర్రాఫార్మ్‌కి అర్థమైపోతుంది. ఓకే. ఆల్రెడీ నేను 40 చేశాను. ఇప్పుడు 18 అంటున్నారు. సో, అది ఎక్స్‌ట్రా ఎప్పటికప్పుడు 22 చేంజెస్ అనేది చేస్తా ఉంటుందా? మీరు ఎప్పుడు దాన్ని టెర్రాఫార్మ్ ఎప్పుడు రన్ చేస్తే అప్పుడు. మీరెప్పుడు రన్ చేస్తే అప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది వర్క్ అవుతుందన్నమాట. తనంతటగా ఓకే. తనది వర్క్ అవ్వదు. మీరు దాన్ని ఎగ్జిక్యూట్ అదొక మనం ప్రోగ్రామ్, అదొక సాఫ్ట్‌వేర్. రైట్. రైట్. అదొక సాఫ్ట్‌వేర్. మీరు ఎప్పుడు రన్ చేస్తే అప్పుడు వర్క్ అవుతుందన్నమాట అది. రైట్. సో, ఇది టెర్రాఫార్మ్ అనేది ఏం చేస్తుందంటే, సరే ఇప్పుడు 40 ఉన్నాయి. ఇప్పుడు 18 చేస్తారు మీరు. అది అంతకుముందు 40 ఉన్నాయని దానికి ఎలా తెలుస్తుంది? అది అంతకుముందు అది ఎన్ని క్రియేట్ చేసింది అదంతా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. కింద టెర్రాఫార్మ్ కింద లోగో కింద మీకు టెర్రాఫార్మ్ .tf స్టేట్ అనే ఫైల్ ఉంటుంది. చూడండి. టెర్రాఫార్మ్ .tf స్టేట్ ఫైల్ ఒకటి ఉంటుంది. రైట్. రైట్. ఈ అమెజాన్ లోగో పైన. సో, ఈ టెర్రాఫార్మ్ .tf స్టేట్ ఫైల్‌లో ఆటోమేటిక్‌గా అది అంతకుముందు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేసింది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్రతిదీ ఉంటుంది అక్కడ. మేనేజ్ చేసుకుంటుంది అదంతా కూడా ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు 18 అన్నప్పుడు దానికి అర్థమైపోతుంది. ఓకే. అంతకుముందు నేను 40 చేశాను. ఓకే. ఇప్పుడు 18 అంటున్నారు. అంటే నేను ఎక్స్‌ట్రా 22 ఉన్నాయి. అవి నేను డిలీట్ చేయాలి. అది వెంటనే ఆ 22 సర్వర్స్‌ని అది క్లౌడ్‌కి కనెక్ట్ అయిపోయి ఆ 22 సర్వర్స్‌ని డిలీట్ చేసేస్తుంది. అప్పుడు 18 మాత్రమే రన్ అవుతా ఉంటాయి. సో, మళ్ళీ మీకు 18 కాదు, మాకు 25 కావాలి అని అనుకోండి. నో ప్రాబ్లమ్. మీరు మళ్ళీ ఆ స్క్రిప్ట్‌లోకి వెళ్ళి మీరు 18 బదులు 25 టైప్ చేసేస్తే ఒక టెర్రాఫార్మ్ దాన్ని మళ్ళీ ఇంకొక 7 ఎక్స్‌ట్రా సర్వర్స్‌ని క్రియేట్ చేసేస్తుంది. సో, అంతే మాన్యువల్‌గా మనం చేయకుండానే టెర్రాఫార్మ్ టూల్ వాడి మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆటోమేటెడ్‌గా మేనేజ్ చేయొచ్చు. మనం మాన్యువల్‌గా క్లౌడ్‌లో లాగిన్ అయ్యి మనం చేయాల్సిన అవసరం లేదనమాట. అర్థమవుతుందా అండి? ఆ! కొంచెం అటు అంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది ఇక్కడ. పర్వాలేదు. కానీ అడగండి. క్వెషన్స్ ఆ! అడగండి. క్వెషన్స్ అడగండి. పర్వాలేదు. ఏంటి అయితే క్వెషన్ అడగండి ఒకటి. ట్రై లైక్ చేయండి. ఇప్పుడు ఇన్వాల్వ్ శాంపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తదన్నారు కదా! సో, ఇక్కడ అది మనమే చేయాలి. 18 సో, అంటే మోడిఫికేషన్ అంటే మనకి ఏం కావాలో ఎట్లా ఇస్తే అట్లా తీసుకుంటదన్నట్టు.
అంతే. మీరు ఆ శాంపిల్ ఫైల్ ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసేసి నోట్ ప్యాడ్‌లోనే ఎక్కడో ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసేసి అందులో నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ని మోడిఫై చేస్తారు మీరు. ఓకే. రైట్. ఇవన్నీ మనం యాక్చువల్‌గా ఓకే. ఇప్పుడు ఎక్కువ డెప్త్ ఎళ్ళట్లేదు. నేను ఎంత డెప్త్ ఓకే. ఎళ్ళాననుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అందుకని నేను అవును. జస్ట్ పైన పైనే జస్ట్ చెప్తున్నా. పైన నో పైనే ప్రాబ్లమ్. చెప్తున్నా. ఓకే. ఫైన్. రైట్. మామూలుగా మనకి టెర్రాఫార్మ్ నాకు ఉంటది ఇక్కడ. స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ మీరు ఇదొక స్క్రిప్ట్ అనమాట. సో, మీకు ఇది ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏఎంఐ ఇన్స్టెన్స్ అంటాం. ఇది అంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఆల్రెడీ మనకి క్లౌడ్‌లో ఉంటాయి. ఓకే. మీరు స్క్రిప్టింగ్ టెర్రాఫార్మ్ లాంగ్వేజ్ స్పెషల్‌గా అంటే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటన్నట్టు? అంటే ఇది దేనికి? HashiCorp వాళ్ళది HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటామండి. HCL HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటాం. సో, అది మనకి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి యాక్చువల్‌గా. ఓకే. సో, ఇప్పుడు మీకు అన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. ఇవన్నీ స్టడీగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇన్స్టెన్స్ ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనకి EC2 కావాలి. EC2 అన్నప్పుడు ఇక్కడ ఇది నాకు కావాలి అన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ రెడీగా ఎగ్జాంపుల్ యూసేజ్ ఎలా వాడాలి. మీరు ఈ స్క్రిప్ట్ వాడుకోవచ్చు. ఇది కాపీ చేసేసుకొని దీన్ని మీకు ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. స్పాట్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసుకొని మనం కొంచెం మాడిఫై చేసుకుంటాం అంతే. ఫ్రమ్ కానీ ద స్క్రాచ్ మనం కానీ రాయం. ఇది ఎట్లా యూజ్ చేయాలనేది తెలియాలి. అదే కరెక్ట్. మనము చాలా బేసిక్‌గా వెళ్తాం. మనం బేసిక్స్‌లో వెళ్ళి అందుకని నేను చూపించట్లేదు. చాలా బేసిక్ లెవెల్‌లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మొదలుపెట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇలా మొదలుపెడతాం. ఫస్ట్ సో చిన్న ఎగ్జాంపుల్ అలా అలా మెల్లిగా వెళ్తాం అనమాట. ఈ రోజు మీరు ఏదైతే యాన్సిబుల్ కానీ నిన్న జెన్కిన్స్ మ్యావెన్ ఎక్స్ప్లెయిన్ చేశారో సో దానికి రిలేటెడ్గా ఏదైనా నోట్స్ ఉంటుందా? డాక్యుమెంట్. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా అదే అనమాట. ఇప్పుడు టెర్రాఫార్మ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. టెర్రాఫార్మ్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఓపెన్ చేసుకుంటే మనకి టెర్రాఫార్మ్ సంబంధించిన నోట్స్ ఉంటుంది. అంటే నోట్స్‌తో పాటు స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ ఉంటుంది. సో, అది ప్రతి దానికి కుబర్నెటిస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. కుబర్నెటిస్ కూడా ఎలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటామో సో, ఏవైతే వాళ్ళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏవైతే మాట్లాడుతుంటామో అవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ ఉంటుంది ఇక్కడ. సో, ఓకే. ఇది రన్నింగ్ నోట్స్ మాత్రమే. కాకపోతే మనం ఇక్కడ స్క్రిప్ట్స్ అన్నీ రాయలేం కాబట్టి మనం ఇది ఏంటంటే గిటబ్ అని ఏంటంటే హుహు. ఏంటంటే మీరు ఈరోజు చెప్పిన క్లాస్ని నేను చూసుకొని మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని అర్థం చేసుకొని కరెక్ట్. ఏంటంటే మీరు డే బై డే వెళ్తా ఉంటే స్పీడ్గా వెళ్తూ ఉంటే నేను క్యాచ్ హుహు. చేయలేకపోతే ఈరోజు చెప్పిన టాపిక్ మీద మళ్ళీ రేపు క్లారిటీ ఉండదు కంటిన్యూషన్లో. ఎగ్జాక్ట్‌లీ. అంటే మీరు చెప్పేది చాలా క్లియర్ కట్గా ఉంది, చాలా బాగుంది. కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ కరెక్ట్. నేను ఫాలో అయితే బాగుంటుందని. నేను ఇక్కడ అందుకనే ఈ టాపిక్స్ అన్నీ కూడా హై లెవెల్‌లో ఇవి మీకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక మ్యాక్రో లెవెల్‌లో, ఒక హై లెవెల్‌లో మీకు ఆహ్, ఇది వాట్ అని అర్థమైతే చాలు ఈ డెమోలో. ఎందుకంటే ఇది ఓకే. డెమోనే కాబట్టి జస్ట్ పైనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి మనం ఆ ఓకే. సబ్జెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మనం చాలా బేసిక్స్‌తో వెళ్తా ఉంటాం కాబట్టి కొంచెం ఓకే. జాగ్రత్తగానే ఓకే. మెయింటైన్ చేస్తాం. రేపు ఒక డెమో చెప్పండి. నేను సాటర్డే రోజు చెప్పాను వాళ్ళకి. నేనొచ్చి డైరెక్ట్‌గా ఇంకా ఇన్‌స్టిట్యూట్‌లో కలుస్తానని చెప్పి. నిన్న రైట్. వెళ్ళి నేను కలిసి మాట్లాడాను వాళ్ళతో, ఇన్‌స్టిట్యూట్ ఓహ్! వాళ్ళతో. సో, అచ్చా! రేపు సార్ ఇంకొక 2 డెమోస్ తీసుకుంటా అన్నారు. సో, నాకు కరెక్ట్. కూడా ఇప్పటికే క్లియర్ కట్‌గా కొంచెం ఐడియా వచ్చింది. సో, ఐయామ్ ఓకే. ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. రేపు ఒక డెమో అయిన ఓకే. తర్వాత నేను ఎల్లుండెళ్ళి సెటిల్ చేసేస్తాను. ఇంకా మనము పర్ఫెక్ట్ అండి. ఇంకా మనము మీరు మండే నుంచి అంటే మండే, సండే నుంచి అంటే సండే నుంచి చేసేది. వీకెండ్స్ వద్దండి. మనం మండే టు ఫ్రైడే చెప్పుకుందాం. ఈజీగా ఉంటుంది. ఆ! సరే. ఓకే. ఓకే. వీక్ వీక్ రైట్. ఓకే. సో, ఓకే. రైట్. సో, టెర్రాఫార్మ్ మనం ఇలా వాడుతుంటాం అనమాట. టెర్రాఫార్మ్. హ్మ్. ఇక్కడ యాన్సిబుల్ కూడా మనం యాన్సిబుల్‌ని, టెర్రాఫార్మ్‌ని కూడా మనము ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ ఏంటో తెలుసుకుందాం. ప్లే బుక్స్ ఉంటాయి. ప్లే బుక్స్‌లో ఏ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయాలి అనేది యాన్సిబుల్.
ఇందులో ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే యాన్సిబుల్కి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అనే డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ఏ మిషన్లోకి కనెక్ట్ అవ్వాలి, ఈ మిషన్ 2 మిషన్స్ ఉన్నాయండి. ఈ మిషన్లో కనెక్ట్ అవ్వాలి అంటే యాన్సిబుల్కి వాటి ఐపీ అడ్రస్ కావాలి కదా, వాటి ఐపీ అడ్రస్ ఏంటి అని తెలిస్తే అప్పుడు యాన్సిబుల్ కనెక్ట్ అయిపోయి ఈ ప్లేబుక్లో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2 మిషన్లో కూడా ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. అయితే వీటి ఐపీ అడ్రస్ అనేది ఈ terraform.tf స్టేట్ ఫైల్లో ఆటోమేటిక్గా టెరాఫామ్ రైట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో యాన్సిబుల్ టెరాఫామ్ 2 కూడా కలిసి పనిచేస్తాయి. ఒకసారి టెరాఫామ్ సర్వర్స్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుంది, ఈ సర్వర్స్ని కనెక్ట్ అవ్వాలి అంటే terraform.tf స్టేట్లో వాటి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ద్వారా వాటికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత అందులో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంకొక సెట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, ప్లేబుక్స్. ఈ ప్లేబుక్స్ ఫైల్స్లో యాన్సిబుల్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలో నాకు అర్థమైపోతుంది. ఆ ఫైల్స్ని రీడ్ చేసి ఆ సాఫ్ట్వేర్స్ మొత్తమే ఇన్స్టాల్ చేసేస్తున్నాం ఈ 2 మిషన్స్లో కనెక్ట్ అయిపోయి. ఓకే సార్. రైట్, సరే. తర్వాత డాకర్ అండి. డాకర్, కుబర్నెటిస్ అనేది 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. కుబర్నెటిస్ అండ్ డాకర్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్. సో కొన్ని జాబ్స్ అయితే ఓన్లీ డాకర్, కుబర్నెటిస్ మీదనే అడుగుతూ ఉంటారు. సో వర్క్ చాలా మటుకు డాకర్, కుబర్నెటిస్ మీద ఉంటుంది సమ్ టైమ్స్. అలాంటి రూల్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో డాకర్ ఏంటంటే కంటైనరైజేషన్ టూల్ అంటామండి. కంటైనరైజేషన్ టూల్ ఎందుకు అంటాం అనేది మనం ట్రై చేద్దాం. సో ఒక 20 years బ్యాక్ ఆ టైంలో ఏమయ్యేదంటే ఒక అప్లికేషన్, జావా అప్లికేషన్ మనం డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలి అంటే ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి అన్నప్పుడు ఆ రోజుల్లో ఒక అప్లికేషన్ ఒకే సర్వర్లో డిప్లాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతామండి. బిల్డింగ్ కట్టే ముందు మనం కింద ఫౌండేషన్కి పిల్లర్స్ వేస్తాం. అట్లాగే ఇప్పుడు జావా డెవలపర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్స్ కావచ్చు, .NET డెవలపర్స్ కావచ్చు. వీళ్ళు కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఇలా కోడ్ని మనము వాళ్ళు ఏం చేస్తారు, రాసిన తర్వాత మనకి డిప్లాయ్ చేయడానికి ఇస్తారు. అంటే మనం డెవాప్స్ ఇంజనీర్స్ కాబట్టి ఓకే, టుడే వీ కెన్ మేనేజ్ ఇట్. బట్ ఆ రోజుల్లో అడ్మినిస్ట్రేటర్స్కి ఇచ్చేవాళ్ళు. అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు రాసిన కోడ్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేయరు. ఎందుకంటే ఆ కోడ్ రన్ అవ్వాలి అంటే కోడ్ ఈజ్ లైక్ ఏ బిల్డింగ్ అనమాట. కోడ్ ఈజ్ లైక్ ఏ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కంటే ముందు పిల్లర్స్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జావా అనుకోండి, ఆ జావాలో రాసిన కోడ్ కంటే ముందు జావా రన్ టైమ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే .NET అయితే .NET రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్ అనేవి కంపల్సరీగా మనం ముందు ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. లేకపోతే అవి ఇన్స్టాల్ అవ్వవు. మీకు అవి ఇన్స్టాల్ అవ్వవు అనమాట. అంటే అవి వర్క్ కావు, అసలు మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. మీకు అది మీకు వెంటనే మీకు చెప్పేస్తుంది. ఇప్పుడు అంతెందుకు, మీరు కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నారు, కొత్త ల్యాప్టాప్, మీ దాంట్లో జావా లేదు, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారు, అది వెంటనే చెప్తుంది మీకు సో అండ్ సో సాఫ్ట్వేర్ లేదు, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్ అని వస్తుంది. సమ్ టైమ్స్ మనం అంత గమనించం కానీ సో బేసిక్ డిపెండెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వాలి. అయితే ఏమవుతుందంటే ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సాఫ్ట్వేర్స్ కూడా వర్షన్స్ ఉంటాయి. అందులో వర్షన్స్ ఉంటాయి. వర్షన్ 3, వర్షన్ 4, వర్షన్ 5 అలా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు 2 జావా అప్లికేషన్స్ ఉన్నాయండి. 2 జావా అప్లికేషన్స్ మనం ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఒక జావా అప్లికేషన్కి ఒక రన్ టైమ్ ఏమో 2 వర్షన్ కావాలి, ఇంకో జావా అప్లికేషన్కి వర్షన్ 3 కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు 2 ఒకే మిషన్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక అప్లికేషన్కి 2 కావాలి, అది 2 తీసుకోదు. అది సాఫ్ట్వేర్ కాబట్టి 3కి ట్రై చేస్తుంది, లేదా 2కి ట్రై చేస్తే పర్వాలేదు, వర్క్ అవుతుంది. బట్ నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు 3 తీసుకోవచ్చు. 3 రన్ టైం అది యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు క్రాష్ అయిపోతుంది అప్లికేషన్. అంటే ఒకే మిషన్లో మల్టిపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు అంబిగ్యూటీ వచ్చేసి కన్ఫ్యూజన్ అయిపోయి అప్లికేషన్స్ క్రాష్ అయిపోతూ ఉండేవి ఆ రోజుల్లో. అందుకని అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఒక మిషన్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేవాళ్ళు. ప్రొడక్షన్ సర్వర్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేవాళ్ళు. అప్పుడు ఇష్యూ వచ్చేది కాదు. కాకపోతే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక అప్లికేషన్ ఒక సర్వర్లో ఒక మిషన్లో రన్ అవుతుంది కాబట్టి ఆ మిషన్కి సిపియూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఆ ఒక్క అప్లికేషన్ ఆ హార్డ్వేర్ని మ్యాక్స్ 40%, 35%, 40% మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మిగతా 50-60% వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ రోజుల్లో అలా వర్కౌట్ అయ్యేవి, అలాగే చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చాయి మార్కెట్లో. వాటిని ఏమంటాం అంటే వన్ ఆఫ్ దమ్ ఈజ్ హైపర్వైజర్ అండి. హైపర్వైజర్ ఇక్కడ చూస్తే మీరు హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్
అదేముంటుందంటే మీరు నాకు ఒక ఫిజికల్ మిషన్ ఇవ్వండి. ఆ ఫిజికల్ మిషన్‌లో వెరీ హై ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే ఎక్కువ ర్యామ్, ఎక్కువ సీపీయూ, ఎక్కువ హార్డ్ డిస్క్ ఉండాలి. అలా అలా ఒక బి మంచి ఆహ్, హ్యూజ్ ఎన్విరాన్మెంట్, హ్యూజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎన్విరాన్మెంట్ ఉన్నది నాకివ్వండి. నేను దాన్ని పార్టిషన్ చేసేస్తాను. పార్టిషన్ అంటే లాజికల్ పార్టిషన్స్ అండి. లాజికల్ అంటే సాఫ్ట్‌వేర్ పార్టిషన్స్ అంటాం వాటిని మనం. లేదా లాజికల్ పార్టిషన్స్ అంటాం. అంటే దాన్ని ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిజికల్ మిషన్‌ని మనము పార్ట్స్‌గా డివైడ్ చేసినట్టనమాట. బట్ ఇక్కడ మనం ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే లాజికల్‌గా చేసేస్తుంది. లాజికల్‌గా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ లాజికల్ పార్టిషన్‌లో మనము అందులో ఓఎస్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం అప్లికేషన్ కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. అప్పుడు ప్రతి అప్లికేషన్‌కి కంపల్సరీగా దాని ఓన్ హార్డ్‌వేర్ ఉండాలి. అయితే ఎప్పుడైతే ఇక్కడ అప్లికేషన్ ఏ ఇక్కడ ఓఎస్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. ఐ నీడ్ టు యాక్సెస్ సమ్ మెమరీ అనుకోండి. ఒక ఫైల్ స్టోర్ చేస్తాను. స్టోర్ దిస్ ఫైల్ ఇన్ ద హార్డ్ డిస్క్ అని ఈ అప్లికేషన్ గెస్ట్ ఓఎస్‌కి చెప్తున్నప్పుడు, సో గెస్ట్ ఓఎస్ విల్ కమ్యూనికేట్ విత్ హైపర్వైజర్. హైపర్వైజర్ విల్ ఫార్వర్డ్ దట్ రిక్వెస్ట్ టు హోస్ట్ ఓఎస్. హోస్ట్ ఓఎస్ అంటే ఈ మిషన్‌లో మెయిన్ ఓఎస్ ఉంటుంది. అంటే ఒక మిషన్‌లో మెయిన్ ఓఎస్ విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు. మెయిన్ ఓఎస్ అనమాట. హోస్ట్ ఓఎస్ అంటాం దాన్ని. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం హైపర్వైజర్ ఇన్‌స్టాల్ చేస్తాం. హైపర్వైజర్ విల్ క్రియేట్ ద పార్టిషన్స్. ఈ పార్టిషన్‌లో మనకి ఈచ్ పార్టిషన్‌లో ఒక గెస్ట్ ఓఎస్ ఉంటుంది. ఈ గెస్ట్ ఓఎస్ అది లైనక్స్ అవ్వచ్చు, మీకు విండోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఈ అప్లికేషన్ జావా అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఈ అప్లికేషన్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ సమ్ బైనరీ ఫైల్స్, సమ్ లైబ్రరీ ఫైల్స్ అనమాట. ఆ బైనరీ లైబ్రరీ ఫైల్స్ కూడా మనం ఈ లాజికల్ పార్టిషన్‌లో మనం డిప్లాయ్ చేయాలి. అయితే ఈ అప్లికేషన్ అస్యూమ్స్ దట్ ఇట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హార్డ్‌వేర్. బట్ యాక్చువల్లీ దాని ఓన్ హార్డ్‌వేర్ ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము హార్డ్‌వేర్‌ని వర్చువలైజ్ చేసేస్తున్నాం. అంటే హార్డ్‌వేర్ లేదు. ఈ పార్టిషన్స్‌కి డెడికేటెడ్ హార్డ్‌వేర్ లేదు. బట్ దే ఫీల్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ హార్డ్‌వేర్. సో అప్లికేషన్ ఎప్పుడైనా హార్డ్‌వేర్ రిసోర్సెస్ కావాలి అనుకున్నప్పుడు ద రిక్వెస్ట్ విల్ గో టు యువర్ గెస్ట్ ఓఎస్. పార్టిషన్‌లో ఉన్న గెస్ట్ ఓఎస్‌కి వెళ్తుంది. అక్కడ నుంచి అది ఇట్ ఫ్లోస్ డౌన్ టు యువర్ రియల్ హార్డ్‌వేర్. సో ఎవ్రీ పార్టిషన్ ఐసోలేటెడ్ అనమాట. ఎవ్రీ పార్టిషన్ విల్ బి కంప్లీట్లీ ఐసోలేటెడ్. అంటే ఒకదానితో సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. ఈ అప్లికేషన్ బి క్రాష్ అయిపోతే ఈ పార్టిషన్‌లో ఉన్న అప్లికేషన్ మాత్రమే క్రాష్ అవుతుంది. మిగతా 2 రన్ అవుతా ఉంటాయి. వీటికి సంబంధం ఉండదు. ఒక లాజికల్ పార్టిషన్ అనమాట ఇది. దాని ఓన్ బాక్స్, దాని ఓన్ ఐసోలేటెడ్ ఏరియా. అప్లికేషన్ ఏ, అప్లికేషన్ బి, అప్లికేషన్ సి. సో అప్లికేషన్ బి యెస్. ఎఫెక్ట్ అయినప్పుడు అప్లికేషన్ ఏకి ఏం ప్రాబ్లం లేదు. అప్లికేషన్ ఏం సికి ప్రాబ్లమ్ ఏం రాదు. ప్రాబ్లం. సో ఏం ఓన్లీ ప్రాబ్లమ్ ఏది ఉండదు. క్రాష్ అవుతే అదే ప్రాబ్లం అవుతుంది. మిగతా ఏం ఎగ్జాక్ట్‌లీ. ప్రాబ్లం ఏమవ్వదు. ఇది జావా అవ్వచ్చు, ఇది డాట్ నెట్ అవ్వచ్చు, ఇది యాంగులర్ అప్లికేషన్ అవ్వచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. రైట్. ఇక్కడ గెస్ట్ ఓఎస్ కూడా మారిపోతా ఉంటాయి. సో యాజ్ పర్ జావాకి లైనక్స్ కావాలి, విండోస్ ఇది డాట్ నెట్ అప్లికేషన్ అనుకోండి, దానికి విండోస్ కావాలి. ఇది యాంగులర్ అప్లికేషన్ అనుకోండి, దానికి కూడా లైనక్సే కావాలి. సో మీకు గెస్ట్ ఓఎస్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ హోస్ట్ ఓఎస్, మెయిన్ ఓఎస్ మాత్రం ఒకటే ఉంటుంది. అది ఒకటి విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, డిపెండ్స్. రైట్. సో ఈ లాజికల్ పార్టిషన్స్ మనం ఏమంటామంటే వర్చువల్ మెషిన్స్ అంటాం. వాటిని మనం వర్చువల్ మెషిన్స్ అంటాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా వర్చువల్ మెషిన్సే వాడతాయి. అన్ని ఐటీ కంపెనీస్లో కూడా ఎంప్లాయీస్ మార్నింగ్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు లాగిన్ అవుతాం. మేము అంతా లాగిన్ అవుతాం. సిట్రిక్స్ అనే టూల్ వాడితే లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది, మాకు కొద్దిసేపు తర్వాత ఒక 1 మినిట్ తర్వాత రెడీ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఒక పార్టిషన్ అలౌట్ అయిపోతుంది. అలౌట్ అయిపోయి ఒక సెటప్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మా డేటా అంతా ఉంటుంది. ఆ డేటా అంతా కూడా ఇక్కడ మెయిన్ హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఆ డేటా దీనికి కనెక్ట్ అయిపోతుంది. అవంతా కూడా మాకు కనబడతా ఉంటుంది. ఒక సపరేట్ విండోస్ ఓఎస్ మాకు వచ్చేస్తుంది. దాంట్లో ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ డేటా వి స్టోర్డ్, వాట్ ఎవర్ ఫైల్స్ స్టోర్డ్, ఎవ్రీథింగ్ మనకు కనబడతా ఉంటాయి. రైట్. అది ఎలా కనబడతాయంటే ఈ గెస్ట్ ఓఎస్ ఇట్ హస్ పిక్డ్ అనమాట. అది మన హార్డ్వేర్ నుంచి పిక్ చేసింది. అంటే మదన్ లాగిన్ అయ్యాడు. సో మదన్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ హార్డ్వేర్లో ఉంటాయి. అవి ఇక్కడ డిస్ప్లే చేసేస్తూ ఉంటుంది అనమాట. సో రఘు లాగిన్ అయ్యాడు, రఘుకి కూడా తనకు సంబంధించిన ఫైల్స్ అన్ని కనబడతా ఉంటాయి. సో మా అందరికీ కూడా ఒక సపరేట్ మిషన్ వచ్చినట్టుగా మేము అనుకుంటాం. బట్ నో, యాక్చువల్గా మేము వాడేది వర్చువల్ మిషన్. ఇట్స్ ఏ లాజికల్ పార్టిషన్ వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీకి
మనకు అంతకుముందు ఏమయ్యేదంటే ఒక 40-50% హార్డ్‌వేర్ అనేది వేస్ట్ అయ్యేది. ఒక మిషన్‌లో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఒక మిషన్‌లో మనము ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైజ్‌ని బట్టి 10 పార్టిషన్స్ ఉండొచ్చు, 20 పార్టిషన్స్ ఉండొచ్చు. డిపెండ్స్ అండి. దాని సైజ్‌ని బట్టి, కెపాసిటీని బట్టి మనం పార్టిషన్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం. సపోజ్ 10 పార్టిషన్స్ ఉన్నాయనుకోండి. 10 పార్టిషన్స్ అంటే సో 10 ఫిజికల్ మెషిన్స్ లాగా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. 10 మెషిన్స్ లాగా. అప్పుడు ఇవన్నీ గూడా ఇందులో రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్నీ గూడా కిందున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాడుకుంటాయి కాబట్టి, ఇక్కడ వేస్టేజ్ అప్పుడు బాగా తగ్గిపోతుంది. అంతకుముందు 20 ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఒక 10-15% వేస్టేజ్ ఉంటే ఉండొచ్చు. బట్ అదర్‌వైజ్ 70-80% యూసేజ్ అనేది జరుగుతా ఉంటదనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అన్ని అప్లికేషన్ రన్ అవుతా ఉంటాయి కాబట్టి, అన్నీ గూడా ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యుటిలైజ్ చేసుకుంటా ఉంటాయి. ఓకే అండి. అర్థమవుతుంది కదా? ఆ! డౌట్ ఉందండి ఇక్కడ మీకు ఇంతవరకు ఏమన్నా? లేదు. రైట్. సో, ఇక్కడ అయితే ఒకసారి ఇక్కడ ఒక ఇష్యూ ఉండదండి. ఇప్పుడు ఇష్యూ చెప్పే ముందు మనం క్లౌడ్‌లో వర్క్ చేస్తాం. మనము క్లౌడ్‌లో వర్క్ చేస్తాం. అజూర్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు. సో, అజూర్, ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్‌లో కూడా వాళ్ళు మనకి నేను చెప్పాను కదా ఇంతకుముందు, వాళ్ళు మనకి సర్వర్స్ రెంట్‌కి ఇస్తారు. మనం వాడుకోవచ్చు అని చెప్పాను కదా! వాళ్ళు నిజానికి వాళ్ళు సర్వర్స్ ఇవ్వరండి. మనకి ఇలాంటి వర్చువల్ మెషిన్సే ఇస్తా ఉంటారు వాళ్ళు మనకి. ఇలాంటి పార్టిషన్సే ఇస్తా ఓకే. ఉంటారు మనకి. సో, మీకు అక్కడ నేను లైవ్ చూపిస్తాను. సో, మనకు వర్చువల్ మెషిన్సే ఇస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్లౌడ్‌లో లాగిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి ఫర్ ఎగ్జాంపుల్. మనం క్లౌడ్ కనెక్ట్ అయ్యాం. మీరు కూడా రేపు క్లాస్ స్టార్ట్ అయ్యాక ఒక 3-4 డేస్ తర్వాత మీరు డైరెక్ట్ కనెక్ట్ అవుతాం. సో, ఇక్కడ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి లాంచ్ అన్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏముంటుంది? అమెజాన్ EC2 అలౌస్ యూ టు క్రియేట్ వర్చువల్ మెషిన్. ఓకే. ఆర్ ఇన్స్టెన్స్. ఓకే. ఇప్పుడు మరి యాస్ పర్ దిస్ పిక్చర్ మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు. మరి గెస్ట్ ఓఎస్ కావాలి కదా! ఈ గెస్ట్ ఓఎస్ ఏం కావాలి మీకు? సెలెక్ట్ చేసుకోండి అని ఒక లిస్ట్ ఇస్తుంది. ఇక్కడ లిస్ట్ ఉంటుంది. మీకు అమెజాన్ లైనక్స్ కావాలా? మ్యాక్ ఓఎస్ ఫ్రీ కాదండి. ఉబుంటు కావాలా? విండోస్ కావాలా? రెడ్ హ్యాట్ కావాలా? మీకు ఏది అంటే అది మీకు సూసీ లైనక్స్ ఇంకా చాలా ఉంటాయి. మనకు చాలా ఓఎస్‌లు ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఓఎస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. టాప్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చూపిస్తా ఉంటది. ఈ లిస్ట్ ఇంకా ఇక్కడ 0 చూపిస్తుంది కదా! ఇది లోడ్ అవుతుంది ఇప్పుడు మనకి. సో, మనకి అరౌండ్ 9769 ఓఎస్ కావు. డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ అవైలబుల్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. క్లౌడ్‌లో అన్నీ కూడా వాడుకోవచ్చు. మీకు క్లౌడ్‌లో మీకు ఎలాంటి ఇన్స్టెన్సెస్ కావాలన్నా కూడా అంటే ఎలాంటి టైప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యామ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై ఎండ్ ర్యామ్ కావాలి. మామూలుగా అయితే మనం ల్యాప్‌టాప్స్‌లో ఒక 32 జీబీ ర్యామ్ వరకు చూస్తాం. లేదా 64 జీబీ ర్యామ్ వరకు చూస్తాం. బట్ మీకు అంతకంటే ఎక్కువ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో, మీకు ఎంత జీబీ ర్యామ్ కావాలన్నా కూడా మనకి క్లౌడ్‌లో దొరికిపోతుంది. సో, ఇట్స్ లోడింగ్ టేకింగ్ సమ్ టైమ్. మీకు పవర్ ఉందా సార్ మీ సైడ్? ఉందండి. ఓకే. ఇక్కడ పవర్ లేదు. నేను మొబైల్ డేటా వాడుతున్నాను. నేను కూడా మొబైల్ అందుకే డేటా. స్లోగా. నాకు ఇంటర్నెట్ అవైలబుల్ లేదు ఇక్కడ. ఔట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను నేను యాక్చువల్‌గా. అవునా? సో, ఓహో! అవునా? అచ్చా! ఆహ్, గాట్ ఇట్. సో నిన్నటి వరకు అర్థమైంది. అక్కడ అవైలబులే ఉండే నేను. కానీ నేటివ్ అచ్చా! ప్లేస్‌కొచ్చాను. గాట్ ఇట్ అండి. సో, ఇక్కడ చూడండి జీబీ ర్యామ్ సైజ్ చూడండి. 1 జీబీ ర్యామ్ కూడా ఉంది మనకి. కావాలంటే 1 జీబీ ర్యామ్ కూడా వాడుకోవచ్చు మీరు. ఓకే. మామూలుగా 10, 12 కోర్ CPU ఉంటుంది. 128 కోర్ CPU కూడా వాడుకోవచ్చు. బట్ ఇవి ఫ్రీ కాదు. రియల్ టైమ్‌లో అవసరం ఉన్నప్పుడు కంపెనీస్ వాడతాయి. మనం వాడం. ఓకే. సో, ఎనీవే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి? వర్చువల్ మెషిన్స్ ఇవన్నీ కూడా వర్చువల్ మెషిన్స్. అంటే క్లౌడ్ కూడా మనకి వర్చువల్ మెషిన్సే ఇస్తాయి. సో, నేను మళ్ళీ చాలా సార్లు వర్చువల్ మెషిన్ వాడుతా ఉంటాను. మీకు వెనెవర్ ఐయామ్ సేయింగ్ వర్చువల్ మెషిన్ నథింగ్ బట్ ఒక పార్టిషన్ అనమాట. అయితే ఇక్కడ ఒక ఇష్యూ చూద్దామండి. ఒక ఇష్యూ ఏంటంటే ఇక్కడ
గెస్ట్ ఓఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అజ్యూమ్ చేయండి, ఇక్కడ మనకు 10 పార్టీషన్స్ ఉన్నాయి అనుకుందాం. 10 పార్టీషన్స్ ఉన్నాయి. ప్రతి పార్టీషన్లో కూడా మనకి గెస్ట్ ఓఎస్ విండోస్ ఓఎస్ ఉంది అనుకుందాం. సో 10 పార్టీషన్స్ కాబట్టి 10 పార్టీషన్స్లో కూడా గెస్ట్ ఓఎస్ విండోస్ ఉంది అనుకుంటే ఇష్యూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండోస్ అనేది ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది. నార్మల్గా ఫస్ట్ టైం డిప్లాయ్ చేయగానే మీకు అది 18 GB తీసుకుంటుంది, అరౌండ్ 18 GB. ఆ తర్వాత అప్డేట్స్ చేసిన తర్వాత 24 GB వరకు వెళ్ళిపోతుంది అనమాట. 25 వేసుకోండి రౌండ్ ఫిగర్. సో 10 పార్టీషన్స్ ఉన్నాయి. 10 పార్టీషన్స్లో విండోస్ ఇన్స్టాల్ చేసాం అంటే ఒక్క విండోస్ ఓఎస్ 25 GB తీసుకుంటుంది. 10 పార్టీషన్స్ అంటే 10 × 25 GB అంటే 250 GB మనకి గెస్ట్ ఓఎస్కి మనం వాడుతున్నాం. కానీ మన అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఈ అప్లికేషన్స్ మాక్సిమం 1.5 GB వరకు ఉంటాయండి, లేదా 2 GB తీసుకోండి. ఒక్కొక్క అప్లికేషన్ 1.5 GB 2 GB వరకు ఉంటాయి. సో 10 అప్లికేషన్స్ అనుకోండి, సో 20 GB వరకు ఉంటుంది. టోటల్ 10 అప్లికేషన్స్ దే కన్జ్యూమ్ ఓన్లీ 20 GB అండి. 20 to 25 GB వరకు వాడుకుంటాయి. బట్ ఓఎస్ మాత్రం ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ నియర్లీ 250 GB అనమాట. సో 10 టైమ్స్ అంటే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మెమొరీ అనేది చాలా ఓఎస్కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ఒక టూల్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. ఆ టూల్ పేరు డాకర్ అండి. దిస్ ఎ డాకర్ టూల్. ఈ డాకర్ టూల్ ఏం చేస్తుందంటే మీకు గెస్ట్ ఓఎస్ని కంప్లీట్గా తీసేస్తుందండి. ఈ రిక్వైర్మెంట్ని తీసేస్తుంది. గెస్ట్ ఓఎస్ ఉండదండి. గెస్ట్ ఓఎస్ అనేది ఉండదు, రైట్. అప్పుడు హైపర్వైజర్ లాగే మనకి ఇంకొక సాఫ్ట్వేర్ వాడతాం, డాకర్ ఇంజన్. డాకర్ ఇంజన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ డాకర్ ఇంజన్లో ఒక వర్చువల్ లైనెక్స్ మిషన్ ఉంటుంది. ఇందులో ఒక లైనెక్స్ మిషన్ రన్ అవుతూ ఉంటుందండి. లైట్ వెయిట్ లైనెక్స్ మిషన్ ఉంటుంది ఇందులో. అంటే వీటన్నిటి కూడా కామన్గా లైనెక్స్ మిషనే ఉంటుంది, లైనెక్స్ మిషన్, రైట్. అది మనకి డాకర్ ఇంజన్లో తో పాటు వస్తుంది అనమాట. అంటే ప్రతి అప్లికేషన్కి, ఇప్పుడు అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్కి ఒక ఫైల్ స్టోర్ చేయాలి లేదా ఒక ఫైల్ని రీడ్ చేయాలి. అప్పుడు రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? హార్డ్వేర్కి వెళ్ళాలి. అంటే మీ మెయిన్ ఓస్ట్ ఓఎస్కి రావాలి. ఈ ఓస్ట్ ఓఎస్ మీది విండోస్ అవ్వచ్చు, లైనెక్స్ అవ్వచ్చు. సో రిక్వెస్ట్ ఫస్ట్ ఓస్ట్ ఓఎస్కి రావాలి. ఓస్ట్ ఓఎస్కి వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ విల్ బి ఫార్వర్డెడ్ టు యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్పుడు ఇక్కడ ఫైల్ రీడ్ చేయడము, రైట్ చేయడము జరుగుతుంది. ఆ తర్వాత రెస్పాన్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది అప్లికేషన్. అప్పుడు ఆ విధంగా దానికి కావాల్సిన వర్క్ అవుతుంది. కాకపోతే అప్లికేషన్ ఇక్కడ దానికి తెలియదు, అది అనుకుంటుంది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఓఎస్ అనుకుంటుంది. కానీ దాని రిక్వెస్ట్ విల్ గో టు యువర్ డాకర్ ఇంజన్. డాకర్ ఇంజన్కి రిక్వెస్ట్ వెళ్తుంది, అంటే అందులో ఉన్న లైనెక్స్కి వెళ్తుంది. ఆ లైనెక్స్ ఏం చేస్తుందంటే మన గెస్ట్ ఓఎస్కి మన ఓస్ట్ ఓఎస్ చెప్పేస్తుంది, వి వాంట్ టు స్టోర్ దిస్ ఫైల్ ఇన్ ద హార్డ్ డిస్క్. అప్పుడు ఆ ఫైల్ ఓఎస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఫైల్ సేవ్ అవుతుంది. రేపు ఆ ఫైల్ మళ్ళీ కావాలి అప్లికేషన్కి అనుకున్నప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఐ వాంట్ దట్ ఫైల్. ఆ రిక్వెస్ట్ విల్ గో టు డాకర్ ఇంజన్. డాకర్ ఇంజన్ విల్ కమ్యూనికేట్ విత్ ఓఎస్. ఈ విధంగా మనకి వర్క్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనం గెస్ట్ ఓఎస్ అవాయిడ్ చేయడం వల్ల మనకి దాదాపు 250 GB స్పేస్ మిగిలిపోయింది కదా, అవును, రైట్. correct. అప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, అందుకనే చాలా కంపెనీస్ అన్ని కూడా వి వాంట్ డెవాప్స్ ఇంజనీర్స్ హూ నో డాకర్ అండ్ కుబర్నెటీస్ అంటున్నారు. కుబర్నెటీస్ ఎందుకు వచ్చిన పిక్చర్లో చెప్తాను ఇప్పుడే. బట్ డాకర్ కుబర్నెటీస్ వచ్చిన వాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 10 పార్టీషన్స్ మాత్రమే చేయగలం అనుకోండి. ఇక్కడ మనకి ఓఎస్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఈజీగా ఒక 50 ఇలాంటివి కాంపోనెంట్స్, ఇట్లాంటి వర్చువల్ మిషన్స్ 50 క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 50 చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఓఎస్ లేదు, రైట్. అయితే ఇక్కడ వచ్చిన టెర్మినాలజీ చేంజ్ అండి. ఇక్కడ మనం దీన్ని వర్చువల్ మిషన్ అంటాము, కానీ ఇక్కడ మనం డాకర్కి వచ్చేసరికి ఆ పేరుని మనం కంటైనర్స్ అంటాం. వీటిని మనం వర్చువల్ మిషన్ అనము, దీన్ని మనం కంటైనర్ అంటాం. సో మల్టిపుల్ కంటైనర్స్ కాబట్టి మనం కంటైనర్స్ అంటాం. అంటే ఈ డాకర్ ఇంజన్ ఈ కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది, వాటిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అందుకని ఈ డాకర్ మనం ఏమంటామంటే కంటైనరైజేషన్ టూల్ అంటాం, రైట్. అయితే డాకర్ ద్వారా మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీ క్యాన్ డిప్లాయ్ మోర్ కంటైనర్స్ ఆర్ మోర్ అప్లికేషన్స్. సింపుల్గా చెప్పాలంటే మోర్ అప్లికేషన్స్ ఇన్ సింగిల్ మిషన్. మీకు టైం ఉంది కదండి, ఇంకొక 10-15 minutes టైం ఉందా మీకు? 10-15 minutes టైం ఉందా? షూర్. రైట్. ఇది అయిపోతే రేపు మనం క్లౌడ్ చేసుకోవచ్చు. మనం ఇది కంప్లీట్ సపరేట్ టాపిక్ ఉంటుంది రేపు, రైట్. సో రేపు క్లౌడ్ మాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి, మనకి 1 hour అవసరం లేదు రేపు క్లౌడ్ కోసం. హాఫ్ అన్ అవర్ చాలు రేపు. అయితే ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే అండి, ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఒక ఇష్యూ కూడా ఉంది. ఒక ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీరు ఈజీగా 50 అప్లికేషన్స్ని మీరు ఒక మిషన్లో రన్ చేయొచ్చు. కానీ ఇలాంటి మిషన్స్ మనకు రియల్ టైంలో ఒక 20 ఉంటాయి, 20-30 ఉంటాయి. అంటే ఒక్కొక్క మిషన్లో 50 ఉంటే 20 మిషన్లో ఈజీగా 1000
ఇలాంటి కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. 1000 అప్లికేషన్ రన్ అవుతూ ఉంటాయి. 1000 అప్లికేషన్స్ అంటే సపరేట్ అప్లికేషన్స్ కాదండి. 1000 అప్లికేషన్ సపరేట్ ఉండవు. డూప్లికేట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ ఉందండి. అమెజాన్ డాట్ ఇన్ ఏంటి? అదొక అప్లికేషన్. అప్లికేషన్ ఎక్కడో ఒక సర్వర్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఒక సర్వర్‌తో అవ్వదు కదా! మనకి అలాంటి సర్వర్స్ థౌసండ్స్‌లో ఉండాలి. మనకి థౌసండ్స్‌లో ఉండాలి. ఎందుకంటే డైలీ 50-60 వేల మంది మనకి అమెజాన్‌కి లాగిన్ అవుతా ఉంటారు. మొబైల్‌లో లాగిన్ అవుతా ఉంటారు. బ్రౌజర్‌లో లాగిన్ అవుతా ఉంటారు. సో, అంతమందికి సర్వ్ చేయాలి అంటే ఆ అప్లికేషన్ ఒక్క మెషిన్‌లో రన్ అవుతే కుదరదు. అది ఆ అప్లికేషన్ అనేది ఒకటే మెషిన్‌లో ఉందనుకోండి, రిక్వెస్ట్ అన్నీ కూడా ఒక మెషిన్‌కి వెళ్ళిపోతే ఆ అప్లికేషన్ ఆ సర్వర్ క్రాష్ అయిపోతుంది. అవును. అందుకని మనం రియల్ టైమ్‌లో ఒక 1000, 2000 సర్వర్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఎంతమంది లాగిన్ అయినా కూడా ఈజీగా ఆ లోడ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అన్ని సర్వర్స్‌లో. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఒక 20 ఫిజికల్ మెషిన్స్ ఉన్నాయనుకుందాం. 20 మెషిన్స్ ఉన్నాయి. 20లో ఒక్కో దాంట్లో 50, 50 ఉన్నాయి. అంటే 1000 అప్లికేషన్ రన్ అవుతా ఉన్నాయి. ఈ 1000 అప్లికేషన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ కావు. మాక్సిమం ఒక 20 అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఒక 20 ఒక 10 అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క అప్లికేషన్ 100 కంటైనర్స్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకటే అప్లికేషన్ 100 కంటైనర్స్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒక కంటైనర్ క్రాష్ అయినా కూడా ఇంకో కంటైనర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఓకే. ట్రాఫిక్‌ని మనం మేనేజ్ చేయొచ్చు. రైట్. రైట్? అంటే ఒక వర్చువల్ మెషిన్ నుంచి మనం సింపుల్‌గా చిన్న కంటైనర్‌కి వచ్చేసాం. ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు 1000 కంటైనర్స్ ఉన్నాయనుకుందాం. 1000 కంటైనర్స్‌లో ఒక 10, 20 క్రాష్ అయిపోతా ఉన్నాయి. ఫర్ సమ్ రీజన్. మనము యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్స్ అవేవి క్రాష్ అయినాయి? అవి మళ్ళీ క్రాష్ అవుతున్నాయా? అంటే ఈ అప్లికేషన్‌లో ఏ అప్లి ఈ క్రా ఇది ఈ ఈ కంటైనర్ ఈ కంటైనర్‌లో ఒక అప్లికేషన్ ఏ ఉంది. మోస్ట్‌లీ ఏవైతే క్రాష్ అవుతున్నాయో ఆ క్రాష్ అవుతున్న కంటైనర్స్‌లో ఏ అప్లికేషన్ ఉంది? అప్లికేషన్ ఏ ఉందా? అచ్చా! అయితే అప్లికేషన్ ఏ వల్ల ఏదో ఇష్యూ వస్తుంది. సో, ఆ డెవలపర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి మనం. మీ అప్లికేషన్ ఏ కంటైనర్ రన్ అవుతుంటే ఆ కంటైనర్ క్రాష్ అయిపోతుంది. సో, సమ్ ఇష్యూ ఉంది. ఇష్యూ అనేది మనం వాళ్ళు అడుగుతారు. మరి ఎందుకు ఇష్యూ వస్తుంది? లాగ్స్ ఏంటి? వాటి లాగ్స్ అడుగుతారు. అవన్నీ ఎలా తీసుకుంటామో నేను చెప్తాను. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటైనర్స్ 1000 కంటైనర్స్ మనం మాన్యువల్‌గా మేనేజ్ చేయడం చాలా కష్టం. మనం మేనేజ్ చేయలేం. అందుకని రైట్. మనం ఏం చేస్తామంటే ఈ కంటైనర్స్ మేనేజ్ చేయడానికి మనం ఇంకో టూల్ వాడతామండి. దాన్ని కుబర్నెటిస్ అంటాం. ఓకే. కుబర్నెటిస్‌ని ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం అనమాట. ఎందుకంటే ఇది అన్ని అంటే ఇది ఇక్కడ వర్కర్ నోడ్ 1 అన్నాం. అంటే వర్కర్ నోడ్ 1 అంటే ఒక మెషిన్ అనమాట. ఒక ఫిజికల్ మెషిన్. ఇది ఇంకో ఫిజికల్ మెషిన్. ఓకే. 2 ఫిజికల్ మెషిన్స్‌లో ఈ పార్ట్స్ అనేది మనం డెప్త్ వెళ్ళకూడదు ఇప్పుడే. బట్ యాస్ ఆఫ్ నౌ ట్రై టు అండర్‌స్టాండ్. ప్రతి మెషిన్‌లో మీ కంటైనర్స్ రన్ అవుతా ఉంటాయి. ఒకవేళ రైట్. ఏదైనా కంటైనర్ క్రాష్ అయిపోయినా కూడా మీ కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఆ క్రాష్ అయిన కంటైనర్‌ని మళ్ళీ కొత్తది క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, మళ్ళీ మనం కొత్తది కుబర్నెటిస్ క్రియేట్ చెప్పాలి. చేసినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్‌గా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే రన్ అవుతదా? ఐ మీన్ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు? యాహ్! కొత్తగా రన్ చేసినప్పుడు అసలు అంతకుముందు ఎలా ఉండేదో అదే స్టేట్‌కొచ్చేస్తుంది. రైట్. ఓకే. ఓకే. సేమ్ అర్థమైంది. స్టేట్‌కొచ్చేస్తుందనమాట. రైట్? ఓకే. సో, మనం చెప్తాం కుబర్నెటిస్ చెప్తాం. అప్లికేషన్ ఏ అప్లికేషన్ ఏ మినిమమ్ 20 కంటైనర్స్‌లో రన్ అవుతూ ఉండాలి అని మనం చెప్తాం కుబర్నెటిస్‌కి. ఎలా చెప్తాం అనేది నేను మీకు చెప్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు. మాకు 20 కంటైనర్స్ రన్ అవుతూ ఉండాలి అన్నప్పుడు కుబర్నెటిస్ ఎప్పుడు కూడా అప్లికేషన్ 20 కంటైనర్స్ ఉండేటట్టుగా చూసుకుంటా ఉంటది. అలాగే ఇంకో అప్లికేషన్ 30 కంటైనర్స్ రన్ అవుతూ ఉండాలి. అది కూడా కుబర్నెటిస్ చెప్తాం. చెప్పినప్పుడు ఓకే. ఈ అప్లికేషన్ 20 ఉండాలి. ఈ అప్లికేషన్‌కి కంటైనర్స్ 30 ఉండాలి. ఓకే. అది చూసుకుంటుంది. అలా 30 నుంచి ఒకటి తగ్గినా కూడా వెంటనే ఇది ఇంకోటి క్రియేట్ చేసేస్తుందనమాట. సో, ఓకే. ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తా ఉంటుందనమాట. ఓకే. రైట్? సో, తర్వాత ఈ కంటైనర్స్‌లో జరిగే ఈ మళ్ళీ ఎందుకు క్రాష్ అవుతున్నాయి? ఒకవేళ మళ్ళీ క్రాష్ అవుతున్నా కుబర్నెటిస్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసేస్తుంది. బట్ అవి ఎందుకు క్రాష్ అవుతున్నాయి? వాటి రీజన్ ఏంటి? ఇవన్నీ గూడా మనం మానిటర్ చేయాలి మళ్ళీ. మనం మళ్ళీ మానిటర్ చేసి, మనం డెవలపర్స్ చెప్పాలి. మీ కంటైనర్స్ మళ్ళీ క్రాష్ అవుతున్నాయి. ఆఫ్‌కోర్స్ కుబర్నెటిస్ మళ్ళీ రీక్రియేట్ చేసేస్తుంది. బట్ మళ్ళీ క్రాష్ అవుతున్నాయి. మీ కోడ్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకసారి మీరు చూసి ఫిక్స్ చేసేసి, మళ్ళీ మీరు మీ కోడ్‌ని డిప్లాయ్ చేయండి. సో దట్ రైట్. అప్పుడు కుబర్నెటిస్ మళ్ళీ క్రియేట్ చేసే అవసరం ఉండదు కదా! అందుకని ఈ మానిటర్ చేయాలి అంటే కూడా మనం ఫిజికల్‌గా ఇబ్బందనమాట. అందుకని మనం ఇంకొక టూల్ వాడతాం. దాన్నేమంటామంటే
ప్రొమిథియస్ టూల్ అంటాం. అంటే మానిటరింగ్ కుబర్నెటీస్ విత్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా అంటాం. ప్రొమిథియస్ వేరు, గ్రాఫానా వేరు. ప్రొమిథియస్ ఏంటంటే ఇక్కడ కుబర్నెటీస్లో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని కూడా ప్రొమిథియస్ మానిటర్ చేస్తూ ఒక లాగ్ ఒక టెక్స్ట్ ఫైల్లో ఎవ్రీథింగ్ మానిటర్ చేసి ఆటోమేటిక్గా లాగ్ చేసేస్తుంది అనమాట. ఏ టైంకి ఏం జరిగింది, కుబర్నెటీస్ ఏం చేసింది, అవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రొమిథియస్ ఒక చోట ఒక ఫైల్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, డెవాప్స్ ఇంజనీర్స్ మనం ఏం చేయాలంటే ప్రొమిథియస్ టూల్ వాడుతున్నాం కాబట్టి ఒకవేళ ప్రొమిథియస్ లేకపోతే ఈ పని మనమే చేయాలి మాన్యువల్గా. కానీ ప్రొమిథియస్ వాడుతున్నాం కాబట్టి ప్రొమిథియస్ క్రియేట్ చేసిన లాగ్ ఫైల్ని మనం రిఫర్ చేసి ఆ లాగ్ ఫైల్లో అది ఏం ఎంటర్ చేసిందో అవన్నీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని మనం డెవలపర్స్ చెప్పాలి. మీ అప్లికేషన్ ఇది జరుగుతోంది, సో ఇది మీరు ఫిక్స్ చేయండి, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. కాకపోతే ఇక ప్రాబ్లం ఏంటంటే ప్రొమిథియస్ అనేది లాగ్ ఫైల్ రాయడం వల్ల అది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది అనమాట. సో ఆ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ మనము రీడ్ చేయాలంటే కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని మనం ఇంకొక టూల్ వాడతాం, దాన్ని ఏమంటాం గ్రాఫానా అంటాం. ఈ గ్రాఫానా ఏం చేస్తుందంటే ప్రొమిథియస్ రాసిన ఆ లాగ్ ఫైల్ని రీడ్ చేసి దాన్ని ప్రాపర్ గ్రాఫికల్ ఫార్మాట్లో మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. గ్రాఫికల్ ఫార్మాట్లో చూపిస్తాం అంటే మనం లాగ్ ఫైల్ చూడకుండానే గ్రాఫానా క్రియేట్ చేసిన చార్ట్ చూసేసి అర్థమైపోతుంది, ఓకే ఓకే అని. మనకి ఏవైతే లాగ్స్ చూస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో మన చార్ట్స్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా తక్కువ టైంలో మనకి అర్థమైపోతుంది ప్రాబ్లం ఏంటనేది, రైట్. అందుకని ప్రొమిథియస్ గ్రాఫానా కూడా మనం నేర్చుకుంటాం. సో కంప్లీట్గా ఇక మనం ఇదంతా కూడా మనం జెంకిన్స్లో మనం ఇవన్నీ కూడా మనం ప్లగిన్స్ క్రియేట్ చేసి అటాచ్ చేసేస్తాం జెంకిన్స్కి. అందుకని డెవలపర్స్ కోడ్ పుష్ చేయగానే గిటబ్లోకి జెంకిన్స్ ఆటోమేటిక్గా కోడ్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది, మ్యావెన్ బిల్డ్ చేసేస్తూ ఉంటుంది, టెస్టింగ్ జరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. డిప్లాయ్మెంట్ అంటే మీరు యాన్సిబుల్ ద్వారా డిప్లాయ్ చేస్తాం. యాన్సిబుల్ అంటే తెలుసు కదా, కోడ్ డిప్లాయ్ చేయడానికి వాడుతూ ఉంటాం. టెరాఫామ్ ఏమో సిస్టమ్స్ సర్వర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, రైట్. మీకు ఇది డాకర్ సింబల్ అండి, ఇది డాకర్ అనమాట, ఇది కుబర్నెటిస్ సింబల్. ఎక్కడ రైట్, ఈ పైన ఇక్కడ ఇది డాల్ఫిన్ సింబల్ ఉంది కదా, డాల్ఫిన్ సింబల్ కంటిన్యూస్ డిప్లాయ్ పైన ఇది డాల్ఫిన్ అనమాట. డాల్ఫిన్ అంటే డాకర్ అనమాట. దానిపైన ఇంకో లేబుల్ ఉంది కదా, అది వచ్చేసి కుబర్నెటిస్. రైట్. అంటే మీరు ఎలా డిప్లాయ్ చేస్తారు, మీరు కుబర్నెటిస్ డిప్లాయ్ చేస్తారా, వాడతారా, అంటే డాకర్స్ వాడి కంటైనర్స్ డిప్లాయ్ చేస్తున్నారా, దాన్ని కుబర్నెటిస్ మేనేజ్ చేస్తూ ఉంటుందా, ఇవన్నీ కూడా మీరు డిసైడ్ చేసేసి ఓకే అనుకుంటే మీరు జెంకిన్స్కి వాటిని అటాచ్ చేయొచ్చు, ప్లగిన్స్ యాడ్ చేసేసి. ఎలా అయితే అంతకుముందు మ్యావెన్ అటాచ్ చేసాము, అలాగే యాన్సిబుల్ అటాచ్ చేసాము, అలాగే టెరాఫామ్ అటాచ్ చేయొచ్చు, మనం డాకర్ అటాచ్ చేయొచ్చు, కుబర్నెటిస్ కూడా అటాచ్ చేయొచ్చు. తర్వాత లాస్ట్లీ మనం ఈ సింబల్ ఉంది కదా, ఫ్లేమ్ సింబల్, ఇది ప్రొమిథియస్ లోగో అనమాట. మీరు ప్రొమిథియస్ని కూడా మనం జెంకిన్స్కి అటాచ్ చేసేస్తే ప్రొమిథియస్ కూడా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటుంది, కుబర్నెటిస్లో ఏం జరుగుతుందని వాచ్ చేస్తూ ఉంటుంది. గ్రాఫానాలో మనం వాటిని రిజల్ట్స్ని చార్ట్స్లో చూస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకొని జెంకిన్స్కి అటాచ్ చేసేస్తాం. దిస్ ఇస్ అ కంప్లీట్ కోర్స్ అండి, ఈ కోర్స్ మనం చేస్తాం ఇదంతా కూడా, రైట్. సో రేపు మనం క్లౌడ్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం రేపు ఒకసారి సెషన్లో ఒక 30 minutes సెషన్లో 35 minutesలో అయిపోతుందండి. రేపు కనెక్ట్ అవుతాం, రేపు సేమ్ టైం 6:30 కనెక్ట్ అయిపోతాం. సరే, ఓకే, ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టైం అండి. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. రైట్.